ద సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు ఆగస్టు నెల వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాము. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య నిపుణులు శ్రీ గోపాల్ అయ్యంగారు ఉన్నారు. గురుగారు నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, ఈ వారం వారఫలం ఎలా ఉందో చెప్పండి. అలాగే ప్రత్యేకంగా మీరు కిందిటిసారి చెప్పినట్టు కాకుండా అసలు ఈ వారం గ్రహస్థితులను బట్టి మనం జనరల్ గా యుద్ధ వాతావరణమే కానివ్వండి, కొంచెం శాంతిగా ఉంది ఈ వారం చూసుకున్నట్లయితే. కిందిటి వారం చూసుకుంటే 10 రోజుల క్రితం, ఈ వారం మనకు ఎలా ఉండబోతుంది అంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? కొంచెం వివరంగా చెప్పండి గురుగారు. జనరల్ గా ఈ వారం కానీ పరిస్థితి చూసుకుంటే శని మీనరాశిలో సంచరిస్తున్నారు. అలాగే శుక్రుడు గురువు మిథున రాశిలో, రవి బుధ గ్రహాలు కర్కాటక రాశిలో, కేతు వచ్చేసి సింహ రాశిలో, కుజుడు కన్యా రాశిలో, రాహు కుంభరాశిలో సంచరిస్తున్నారమ్మా. చంద్రుడు ఈ వారం అంతా కూడా కుంభం, మీనం, మేషం, వృషభం, కృతిక వరకు ప్రయాణిస్తున్నారు. ఇది మళ్ళీ మనకి ఈ 10 రోజుల కింద ఏదైతే శాంతి కొంచెం వరకు ఉందో అందులో మనకి ట్రంప్ బాంబు వేశాడు. అనుకున్న టైంకి అనుకున్నట్టుగా 25% సుంకం అని పెట్టి మళ్ళీ రష్యాతో మన ఫ్రెండ్షిప్ ఉండకూడదని చెప్తున్నాడు. మళ్ళీ పాకిస్తాన్కి ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. ఈ రకమైన కొన్ని యుద్ధ వాతావరణాలు, కొన్ని భయాలు, స్టాక్ మార్కెట్లు మెయిన్గా భారతదేశంలో స్టాక్ మార్కెట్లు కొత్తలాడిపోతుంది, బాగా నష్టానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయన్నమాట. మరి ఎలా ఉంది అని ఆలోచిస్తే అమ్మ, కుంభరాశిలో ఈ వారంలో మొదలు పెడుతున్నాడు. ఎప్పుడు 10వ తారీఖు ఆగస్టు నుంచి చంద్రుడు ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర అంటే సోమ మంగళ బుధవారాల వరకు ఓకే. గురు శుక్ర శని నుంచి మొదలు పెడితే 15 రోజులు దాదాపు ఈ యొక్క చంద్రుడు రాహుకేతు మధ్యలో వచ్చేస్తున్నాడు. అంటే మళ్ళీ అలజడి, యుద్ధ వాతావరణం, గొడవలు, ఇబ్బందులు, స్టాక్ మార్కెట్ దెబ్బతినటము, ఇవన్నీ కూడా అనేక నెగిటివ్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండడం ఎంతైనా మంచిది. ఓకే గురుగారు, తప్పకుండా. అలాగే ఈ వారం ఏ నక్షత్రాల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే సూపర్ అమ్మా. శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే, శుక్లపక్షం అనేది కృష్ణపక్షం అనేది ఇక్కడ తేడా లేదమ్మా. మొత్తం 27 నక్షత్రాలు నెలంతా ఉంటుంది. కాబట్టి ఈ రోజు అంటే 10వ తారీఖు నుంచి మనం చూసుకుంటే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి, అశ్విని, భరణి, కృతికా నక్షత్రం వాళ్ళు జన్మదినం జరుపుకోవాలి. చక్కగా 100 ఏళ్ళు ఆయుష్తో బ్రహ్మాండంగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మన భారతదేశ హిందూ సాంప్రదాయం ప్రకారంగా పుట్టినరోజు నక్షత్రం ప్రకారంగా చేసుకోవాలి. తరువాత మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, ఇంగ్లీష్ డేట్, అప్పుడు మీరు కావాలంటే కేకులు కట్ చేసుకుని తినండి, నో ప్రాబ్లం. ఓకే గురుగారు, తప్పకుండా. అలాగే ఇప్పుడు తల్లిదండ్రులకి పితృతర్పణాలు అంటారు కదండి, అలా చేస్తూ ఉంటారు. తిథులు ఎలా ఏ రోజున చేసుకోవాలి? ఈ వారంలో కానీ చూసుకుంటే తల్లి మనకు ఇప్పుడు వచ్చేది కృష్ణపక్షం. శుక్లపక్షం అయిపోయి 10వ తారీఖున పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి తిథుల్లో ఎవరైతే పెద్దవాళ్ళు గతించారో తల్లిదండ్రులు పెద్దలు, వాళ్ళకి మనం పిండ ప్రదానం చేసుకోవడం వల్ల వాళ్ళ ఆశీస్సులు అన్ని కుటుంబాలకు బాగుంటాయి. ఓకే గురుగారు, చాలా చక్కగా చెప్పారండి. విన్నారు కదా ప్రేక్షకులు. ఎటువంటి సందేహాలున్నా గురువు గారిని కన్సల్ట్ కండి. నమస్కారం. ద సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం 10వ తారీఖు ఆగస్టు నుంచి 16వ తారీఖు ఆగస్టు వరకు కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. దీర్ఘ సుమంగళి భవ. గురుగారు, కన్యా రాశి వాళ్ళకి ఈ వారం ఎలా ఉంటుంది? కన్యా రాశి అంటేనే చాలా బాగుంటారు అని అంటారు. మీరు మొహం చూడకుండానే రాశిని బట్టి చెప్తారు. వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందో చెప్పండి. ఈ వారం కానీ చూసుకుంటే కన్యా రాశి అధిపతి బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చక్కటి వాతావరణంలో విందులు వినోదాల్లో పాల్గొంటూ ఆనందంగా గడుపుతారు. మంచి పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. తప్పకుండా గురుగారు. అలాగే వీళ్ళ ధనస్థానం ఎలా ఉంటుందంటారు? ఈ వారం కానీ కన్యా రాశి వాళ్ళ ధనస్థానం చాలా బాగుంది. కుటుంబ పరిస్థితులు బాగున్నాయి. పిల్లల చదువులో మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే. ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? ఈ వారం కానీ వీళ్ళ ఆరోగ్యం కానీ చూసుకుంటే బాగుంటుంది. ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. శని మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నాడు కాబట్టి శత్రువులు కానీ అప్పుల బాధలు కానీ పెద్దగా ఇబ్బంది పెట్టదు. ఓకే. అలాగే బంధువుల మధ్య రిలేషన్షిప్ కానివ్వండి, పార్ట్నర్షిప్లు అలాంటివి ఏమైనా ఎలా ఉంటాయంటారు? ఈ రాశి వాళ్ళకి బంధువులతో కానీ స్నేహితులు కానీ పెద్దగా మనకు కలిసి రాదు. మనం అనుకున్న స్థాయిలో వాళ్ళు మనకు సహాయం చేయరు. కాబట్టి అలాంటి విషయాల్లో మీరు ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకే. అలాగే భార్యాభర్తలు మధ్య రిలేషన్షిప్ కానివ్వండి ఎలా ఉంటుందంటారు? చాలా అద్భుతంగా ఉందమ్మా గాయత్రి. ఈ వారం పెళ్లి కాని వాళ్ళకి శుభవార్తలు ఉంటాయి. అలాగే
దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవటం, అలాగే మంచి వాతావరణంలో భార్యాభర్తలు సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ప్రేమికులకు బాగుంది, పార్ట్నర్షిప్ కూడా కలిసి వస్తుంది. ఓకే, కొత్త ఉద్యోగాలు చేసే వాళ్ళు కానివ్వండి, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు కానివ్వండి, ఎలా ఉంటుందంటారు వాళ్ళ? కన్యా రాశి వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఉద్యోగంలో ఉన్నత స్థాయిలో మంచి పొజిషన్కి వెళ్తారు. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. కొత్త ఉద్యోగాలకు కూడా మంచి మంచి అవకాశాలు ఈ వారం కనిపిస్తుంది. అలాగే సొంత ఇల్లు కొనుక్కునే యోగం ఉందంటారా? ఈ వారంలో కన్యా రాశి వాళ్ళకి సొంత ఇల్లు, వాహనాలు, విలువైన వస్తువులు, ఆస్తులన్నీ బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. అనుకూలంగా ఉంది. ఓకే, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టుకోవచ్చు అంటారా? ఈ వారంలో వీళ్ళందరూ కూడా అంటే కన్యా రాశి వాళ్ళు మంగళవారం తర్వాత అంటే బుధ గురు వారాల్లో మీ యొక్క కొత్త వ్యాపారాలు బాగా పుంజుకుంటుంది. వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చు. సోమ మంగళ కొంచెం ఇబ్బందికరంగా కనిపిస్తాం. అసలు ఈ రాశి వాళ్ళు ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది గురుగారు? ఈ కన్యా రాశి వాళ్ళకి పాల వ్యాపారము, బియ్యం వ్యాపారము, వాటర్ ప్లాంట్ వ్యాపారాలు, అలాగే అనేక రకాలైనటువంటి డైరీ మిల్క్ ఇవన్నీ కూడా అద్భుతంగా కలిసి వస్తాయి. పౌల్ట్రీ ఫుడ్ లో కూడా మళ్ళీ మిల్క్, వాటర్ ప్లాంట్, అలాగే బియ్యము, అలాగే ఏమంటారు పౌల్ట్రీస్, ఇవన్నీ బాగా కలిసి వస్తాయి. ఓకే ఓకే, ఏ గ్రహాన్ని పూజ చేసుకోవటం వల్ల వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అంటారు? తల్లి, ఇప్పుడు ఈ వారం మనం చెప్పాం కదా, బుధుడు అద్భుతంగా ఉన్నాడు, శుక్రుడు చాలా బాగున్నాడు, కుజుడు పర్వాలేదు, ఏమి ఇబ్బంది పెట్టడం లేదు. కుజుడు యొక్క స్థితి కూడా మనకి పెద్ద నెగిటివ్ ఏం కనిపించట్లేదు. అలాగే గురువు బాగున్నాడు, శని కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాడు. ఇక వీళ్ళకి నష్టం ఇచ్చే జాతకంలో ఏంటంటే ఒకటి ప్రత్యేకంగా చెప్పాలంటే మరీ వెతికి చెప్పాల్సిందే, అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఎక్కడ ఇబ్బంది లేదు. మిథున రాశి వాళ్ళది మాత్రం సూపర్ గా ఉంది ఈ వారం. కన్యా రాశి వాళ్ళు ఖచ్చితంగా విష్ణు సహస్రనామం రోజు చదువుకోండి, అద్భుతంగా. ఓకే, చాలా చక్కగా చెప్పారు గురుగారు. విన్నారు కదా, కన్యా రాశి వాళ్ళు ఎటువంటి సందేహాలున్నా గురుగారిని కన్సల్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించండి. చాలా వివరంగా క్లుప్తంగా చెప్తారండి. మీ జాతక పరంగా, రాసిన పరంగా మనం తెలుసుకోవడమే కాకుండా మీ జాతక పరంగా ఇన్ డీటెయిల్ గా లగ్నం నుంచి చెప్పుకుంటూ చెప్తారు. కాబట్టి మీరు ఎటువంటి సందేహాలున్నా గురుగారి దగ్గరికి కన్సల్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.